ఉండటం మంచిదే. ఎందుకంటే, ఆ 40 రోజులైనా ప్రార్థనలో ఉంటారు. ఓకే. 40 రోజులు ఉండడం మంచిదే. కానీ ప్రాబ్లమ్ ఏమైందంటే, ఈ లెంట్ వలన 40 రోజులు మాత్రమే ప్రార్థనలో ఉంటున్నారు. 40 రోజులు అయ్యాక ప్రార్థనకు దూరం అయిపోతున్నారు. 365 రోజులు సంపూర్ణ భక్తితో ఉండడానికి 40 రోజులు వాడుకోమని పెద్దలు పెడితే, 40 రోజులు మాత్రమే భక్తి చేస్తూ మిగతా 325 రోజులు ఇష్టానుసారంగా జీవించడం ప్రజలు నేర్చుకున్నారు. ఈ లెంట్ డేస్‌లో కాస్త బలపడండంటే ఏవేవో ఆచారాలు తీసుకొచ్చి పెట్టారు. ఒకాయన అంటాడు లెంట్‌లో చెప్పులు వేసుకోకూడదట కదా! లెంట్‌లో చికెన్ తినకూడదంట కదా! లెంట్‌లో శుభకార్యములు చేయకూడదంట కదా! వెళ్ళకూడదంట కదా! లెంట్‌లో కొత్త చీర కట్టుకోకూడదట కదా! పూలు పెట్టుకోకూడదంట కదా! లెంటులో సంతోషంగా నవ్వకూడదంట గదా! అని చెబుతున్నారు. వాస్తవికంగా ఇవేవి బైబిల్‌లో లేవు. యేసుక్రీస్తు ప్రభువారే 5 రొట్టెలు, 2 చేపలు విరిచిన సందర్భం శిలువ శ్రమకు ముందు 40 రోజుల ముందులోనే జరుగుండొచ్చు. అప్పుడాయన చేపలు తినలేదా? ఆయనే నాన్ వెజ్ తింటే మనం తినకూడదు అనడానికి లేదు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నేనొక 40 రోజులు తినను అనుకుంటే అది వాళ్ళిష్టం. కానీ బైబిల్‌లో ఎక్కడా లేదు అని చెబుతున్నానంతే. శుభకార్యములు చేయకూడదు. అది శ్రమ దినం అంటే యేసు ప్రభుకే లేని శ్రమ 40 రోజులు మనకి అవసరం లేదు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉండడానికి మాత్రమే, ఎదగడానికి మాత్రమే ఈ లెంటు ఉపయోగపడుతుంది తప్ప, క్రైస్తవ్యములో ఆచారాలు ఏవీ లేవు. మనం ఆచారాలు అస్సలు ఫాలో అవ్వకూడదు. వ్యక్తిగతంగా నీకు నేనికి 40 రోజులు అది ముట్టకూడదని అనుకున్నావంటే ఓకే. కానీ ముట్టే వారందరిని తప్పనకూడదు. కొంతమంది ఈ 40 రోజులు నేను పరిశుద్ధంగా ఉండాలి. 40 రోజులు మాలలని ఒకటి తీసుకొచ్చారు. బైబిల్‌లో ఎక్కడా లేదు అలాంటివన్నీ. ఎలా ఉందంటే అన్యజనులను చూచి మనవారు కూడా వారు జేస్తున్నారు మనం జేయాలని జెప్పేసి అంటున్నారు. వారు ధ్వజస్తంభాలుంటాయి గుళ్ళుల్లో. మన చర్చిల్లో గూడా బెట్టేస్తున్నారంట ధ్వజస్తంభాలు. కొబ్బరికాయలు గొట్టేస్తున్నారు. విగ్రహారాధన చేసేస్తున్నారు. వారికి మనకు తేడా ఆ విగ్రహాల దగ్గరే ఉంది. మిగతా అంతా సేమ్ టు సేమ్. సిలువ బొట్లు బెడుతున్నారు. బైబిల్‌లో ఎక్కడ ఇలాంటివి లేదు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారయ్యా మీరు అంటే, విమర్శించాలనో, తప్పు పట్టాలనో, మనమేదో కరెక్ట్ జేస్తున్నాం. మిగతా వారందరూ ఏదో తప్పు చేస్తున్నారని నా ఉద్దేశ్యం కాదు గాని. 40 రోజులు ఉపవాసం ఉంచాలి అని పెద్దలు పెట్టిన ఆలోచన చాలా మంచిది. ఆచారాలే తప్పు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండాలని చాలామంది ప్రయత్నం చేసి ఆరోగ్యం సహకరించక, శరీరంలో బలము లేక, పరిస్థితులు వీలు పడక ఉండలేకపోయారు. అలాంటి వారందరినీ ఈ 40 రోజులలో ఈ 40 రోజులే ఉండాలని కాదు. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. రాకడ సమీపంగా ఉంది. పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ వార్తలు వింటామో అర్థం కావట్లేదు. రాకడ దినములు దగ్గర పడిపోయాయి. సమస్యలు రోజు రోజుకి ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, రోగాల పరంగా కానీ, సమాధాన పరంగా కానీ, కుటుంబాలలో అలజడి, సాతాను ప్రభావం భయంకరంగా ఉంది. ఇలాంటి సందర్భాలలో బలమైన ఉపవాస ప్రార్థనలు జరిగితే అపవాది శక్తులు గడగడలాడిపోతాయి. సాతాను శక్తులను భయపెట్టాలి. బలమైన ప్రార్థన గ్రూపు వారికి అలవాటు చేయాలి అనే ఉద్దేశంతో 11వ తారీఖు అనగా రేపటి నుండి 31వ తారీఖు మంగళవారం మార్చి 31 నెల 31 వరకు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉపవాస ప్రార్థన క్రమం ఏమిటంటే, మీరు రోజుకి ఒక పూట గాని, ఆరోగ్యం సహకరించని వారు 2 పూటలు కానీ భోజనం చేసి,
మధ్యాహ్నం 3 నుండి కానీ, సాయంత్రం 6 నుండి కానీ ఇంక తినడం మానేసి ఫాస్టింగ్‌లో ఉండి, ఉదయం తినక తప్పదు. డ్యూటీలకెళ్ళాలి, పనులకెళ్ళాలి, అన్నీ చూసుకోవాలి కాబట్టి. ఉదయం, మధ్యాహ్నం తిని 3 నుండి ఇక తినడం మానేస్తే, చక్కగా ఆ సమయం అంతా వీలైనంత వరకు ప్రార్థనలో గడిపి, రాత్రి 8 గంటలకు 7:30కి గ్రూప్ ప్రేయరు, 9 గంటలకు యూత్ మీటింగ్ ఉండాలి వాస్తవంగా. ఈ రెండిటిని కలిపి 8-9 వరకు యూత్ మీటింగ్‌లో జాయిన్ అయ్యేవారు 8 గంటలకల్లా జాయిన్ అయ్యి ఏదన్నా పనులుంటే వర్తమానం 8:40కి ప్రారంభమవుతుంది. 8:40 కల్లా వారు జాయిన్ అవుతారు. ఆ 40 నిమిషాలు బలమైన ప్రార్థన మనం అందరం చేయాలి. ఎన్నో అంశముల నిమిత్తం, ఈ గ్రూపులో ఉన్నవారి అక్కరల నిమిత్తం, ఈ కుటుంబాల నిమిత్తం, వీరి సమస్యల నిమిత్తం, మారని మూర్ఖుల నిమిత్తం, త్రాగుబోతులు, తిరుగుబోతులు, వారు రక్షణ కొరకు, చదువుకుంటున్న బిడ్డల కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు, గర్భఫలం లేని వారి కొరకు బలమైన ప్రార్థనలు రేపటి నుండి ప్రారంభించాలి. రాత్రి 8-9 వరకు. ఉదయం 5-6 వరకు యథావిధి. 8-9 వరకు, 9 లేదా 9:15 వరకు ఈ ప్రార్థనలు జరుగుతాయి. దయచేసి అందరూ ఉపవాసం ఉండండి. వీరు లేరు అనడానికి లేరు. అందరూ ఉండండి 21 రోజులు. నా దేవుడు 21 రోజులు పూర్తయ్యే లోపున నా దేవుడు ఆకాశ వాకిండ్లను విప్పి ఆయన తన హస్తము చాపి మన కోరికలన్నీ తీర్చి తన చిత్తానుసారంగా మనల్ని ఆశీర్వదించును గాక. దేవుడు ఆ కార్యం చేయాలి. ఆ విధంగా మీరందరూ సిద్ధపడండి. ఓపిక తెచ్చుకొని ఉపవాసాలు ఉండండి. కొంతమంది మేము పూర్తిగా ఉంటాం 21 రోజులు అంటారు. 21 రోజులు పూర్తిగా ఉండడం కష్టం. ప్రార్థించుకోవాలంటే కాస్త తినాలి. అందుకని 2 పూటలు ఒక పూట తిని 3 నుండి కానీ, 6 నుండి కానీ, సాయంత్రం 6 నుండి ఇంకేం తినకుండా తెల్లారే ఇక. తెల్లారి ఉదయకాల ప్రార్థన అయ్యాకే. అంటే నైట్ ప్రేయర్ నుంచి మళ్ళీ తెల్లారే ప్రేయర్ వరకు ఏం తినకుండా, అంటే 6 నుండి గాని, 3 నుండి గాని మీ వీలుని బట్టి మీరేం తినకుండా చక్కగా ప్రార్థనలో ఉండండి. ఉపవాసం ఉన్నప్పుడు లిక్విడ్స్ తీసుకోవచ్చు. జ్యూస్ అయినా కానీ, ఆహ్, మజ్జిగైనా కానీ, టీ అయినా కానీ ఏదో ఒకసారి లేదా ఎప్పుడో 2 సార్లు ఎక్కువ చాలు. అంతవరకు తీసుకోవచ్చు. కొంతమంది ఉపవాసం పేర్లు చెప్పి కాయలు, జ్యూసులు అన్నీ విపరీతంగా తాగుతూ నేను ఉపవాసం ఉన్నానంటారు. కాస్త కడుపు మాడాలి. అది గుర్తుపెట్టుకొని ఉపవాసం ఉండండి. ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉపవాసం ఉండండి. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాస ప్రార్థనలు చేద్దాం. రేపటి నుండే ఆరంభం. ఈరోజు చెప్పాలి. రేపటి నుండి ఆరంభం. అందరూ గ్రూపులో ఉన్న అందరూ ఉండండి. సాయంత్రం ప్రార్థనలో ఉపవాసం ఉన్న వారందరూ జాయిన్ అవ్వాలి. ఒకటే చెబుతున్నా. స్త్రీలు నైట్ పనులుంటాయి. భర్త అంటాడు, "ఉదయం ప్రార్థనే, సాయంత్రం ప్రార్థన ఏం పని లేదా మీకిక? ఎప్పుడు ఇదేనా?" అంటాడు. తప్పదు. ఎందుకంటే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు సాతాను శోధించాలి గదా! అప్పుడు మీరేం జేయాలా? అవును నా ఇష్టం అనకూడదు. ఆయన అవసరాలేంటో ఎరిగి, పిల్లలకి చక్కగా భోజనాలన్నీ సిద్ధం చేసి, పనులన్నీ జేసుకొని, "అయ్యా! ఏదన్నా అవసరం ఉన్నప్పుడు నన్ను పిలవండి. అన్నీ మీకు సిద్ధపరిచానని" అప్పుడొచ్చి ప్రార్థనలో కూర్చో. నువ్వు 8 దాకా సమయాన్ని వృధా జేసి, పనికిరాని ముచ్చట్లన్నీ బెట్టి, నిద్రబోయి, సమయం అంతా వేస్ట్ చేసి 8కి నువ్వు ప్రార్థనకెళ్ళాలా, పని జేసుకోవాలో అర్థం గాక తికమక పడి, ఏం చేయాలి? ఏం జేయాలి? ఏం జేయాలని భయపడి, ఇన్ని తిప్పలు పడటం కంటే, ఒకటే మీ పనులన్నీ కూడా త్వరగా ముగించుకొని 8 కల్లా అలా వచ్చాయా ఉపవాస ప్రార్థనలే 21 రోజులేలే అయ్యా ప్రార్థనలో ఉంటామని ఏదో సర్ది చెప్పుకొని ప్రార్థన చేసుకొని చక్కగా మళ్ళీ 9:15 అయిపోగానే పిల్లలకి భోజనం పెట్టేసి నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు పడుకో. అంతే. పడుకొని తెల్లారి లేచి ఉదయకాల ప్రార్థన అయిపోయిన వెంటనే గబగబా పిల్లలకి అందరూ సిద్ధం చేసి కాస్త 9 గంటలకల్లా టిఫిన్ చేసేసేసి మధ్యాహ్నం 12, 1 కల్లా భోజనం చేసేస్తే ఇక మీకు కొంచెం ఆరోగ్యంగా కూడా బావుంటది. అందుకని కాస్త అర్థం చేసుకోండి. ఇంత చిన్న పిల్లలకి చెప్పినట్టు క్లుప్తంగా చెప్తున్నాను. దేవుని నామానికి ఎక్కడ అవమానం జరగకూడదు. మన ద్వారా దేవుడు ఘనపరచబడకపోయినా పర్లేదు గానీ, అవమానపరచబడకూడదని నా తాపత్రయం. అందుకని రేపటి నుండి ఉపవాస ప్రార్థనలు
సత్తెనపల్లిలో ఉన్న యవనస్తులం అందరం కూడా ఉండాలని తీర్మానం చేసుకుంటున్నాము. అందరికీ చెప్పాలి. తమ్ముళ్ళు కూడా కొంతమంది ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా వీలైనంతప్పుడు మేము ఉపవాసాలుండి ప్రార్థన చేయబోతున్నాం. అందుకని మీకోసం నిజం చెప్పాలంటే నాకు ఆరోగ్యం సహకరించకపోయినా మీ కొరకు ప్రార్థన చేయాలని ఉపవాసాలు ఉంటున్నాం. అర్థం చేసుకోండమ్మా. ప్రార్థనలో ఉండండమ్మా. గ్రూపుల్లో జాయిన్ అవుతా ఉండండి. సమస్యలు ఎక్కువైపోతున్నాయి. బలమైన ప్రార్థన అవసరం. అందుకని మీరు అర్థం చేసుకొని ప్రార్థనలో ఉంటారని, ప్రార్థనలోకి వస్తారని నేను ఆశిస్తున్నాను. ఒక చిన్న వర్తమానం నిన్న చెప్పేది కంటిన్యూ చేస్తాను. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. పరిస్థితుల ప్రభావం రోజు రోజుకి అర్థమైపోతుంది. ఆయన తలుపు యొద్ద నిలబడున్నాడు. రావడానికి సమయం దగ్గర పడింది. ఇంకా మారదాంలే మారదాంలే. దేవుడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. నేను పాపం చేస్తూనే ఉంటాను. ఆయన క్షమిస్తూనే ఉంటాడు. కక్కిన కూటికై ఆశపడిన కుక్క వలె నేను మరలాదే పాపాన్ని కొనసాగిస్తూ ఉంటానని చాలా మంది రాకడం గూర్చిన భయము లేకుండా, దేవుడు రాబోతున్నాడనే వివేకం లేకుండా, సిద్ధపాటు లేని కన్యకల వలె లెక్క చెప్పాల్సి వస్తుందని జ్ఞానము లేక తలాంతును దాచిపెట్టిన మూర్ఖుని వలె, దేవుడు ఎప్పుడొస్తాడో ఏమో ఆలస్యం అయిపోతుందని దారి తప్పిన వారి వలె, ప్రియుని రాక అర్థము కాక వస్త్రములు తీసివేసిన సిద్ధపాటు లేని ప్రియురాలి వలె చాలా మంది ఆయన రాబోతున్నాడనేటువంటి జ్ఞానము లేక ఇంకా సరదాలు, ఇంకా పాపాలు, ఇంకా ఇష్టానుసారమైన వాటిలో అన్ని కొనసాగింపబడుతున్న వారలారా, మనకు హెచ్చరిక. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. మారు మనసు లేని వారికి, పాపాన్ని కొనసాగిస్తున్న వారికి, చెడు అలవాట్లు మారని వారికి, మీ అందరికీ ఒక ముఖ్యమైన గమనిక. దేవుడు రాకడ రాబోతుంది, లేదా నీ పోకడ ముగియబోతుంది. నీకు మారు మనసు పొందుటకు సమయం ఇచ్చితిని గాని నీవు మారు మనసు పొందలేదు అనే మాట నీ మీద రాకుండా ఉండాలంటే, ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకో, ఎక్కడ దిద్దుకోవాలో అక్కడ దిద్దుకో, ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టు. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నా తాపత్రయమంతా ఏదైతే మిమ్మల్ని బానిసలుగా మార్చిందో ఆ అలవాటుని 21 రోజులు పూర్తిగా వదిలిపెట్టి దేవుని శక్తిని అడగండి. 22వ రోజు నుంచి మీరు ఆ పని చేయకూడదు. ఇక 21 రోజులు పరిశుద్ధంగా ఉండి 22వ రోజు తప్పు చేయమని చెప్పట్ల. 21 రోజులు పరిశుద్ధంగా ఉంటూ దేవుని శక్తి తీసుకోండి. చూడకూడని సినిమాలు చూసేవారు రేపటి నుండి మానేయండి. అడగండి ప్రభువునయ్యా, 21 రోజులు ఏ నిగ్రహ శక్తి నాకు ఇస్తున్నావు, అదే నిగ్రహ శక్తి నాకు ఇవ్వమని. తాగుబోతులు ఉన్నారు మీ కుటుంబంలో, చెప్పండి భార్యలారా, అయ్యా 21 రోజులు దాక్కయ్యా, తర్వాత దాగమని కాదయ్యా, నీకోసం ప్రార్థన చేస్తామయ్యా అని ప్రార్థన చేసుకొని చెప్పండి. టీవీ అలవాటు ఉందా? 21 రోజులు సీరియల్ బంద్ చేయి. ఫోన్ ఎక్కువ ఆడుతున్నా అనిపించిందా? 21 రోజులు ఫోన్ పక్కన పడి నీకు అలవాటు తప్పుద్ది. 22వ రోజు నుంచి నువ్వు పట్టుకోకుండా ఉంటా. ఏదైతే మిమ్మల్ని బానిసలుగా మార్చిందో, ఏదైతే మిమ్మల్ని పాపంలోకి తీసుకెళ్ళిందో ఆ అలవాటును వదిలిపెట్టండి. ఆయన రాకడైతే సమీపంగా ఉంది. దేవుని రాకకై ఒక 5 సూచనలు మీకు నేను చెప్పాను. ఒకటి, యుద్ధాలు వార్తలు వినబడతాయి, అది దేవుని రాకడ సూచన. తెగులు, మహమ్మారి, రోగాలు, వ్యాధులు వస్తాయి, అది దేవుని రాకడ సూచన. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, ఋతువుల మార్పులు, ఇవి దేవుని రాకడ సూచన. ప్రేమ చల్లారిపోతుంది, అసలైన ప్రేమ లేదు, అవసరం లేని ప్రేమలు ఎక్కువైపోతున్నాయి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధలు పెరిగిపోతాయి, ఇవి దేవుని రాకకై సూచన. ఆరవది, తిమోతి, 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి నేనే చదువుతాను, చూడండి, అందరూ గమనించండి. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము.
దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న అంత్య దినాలు, చివరి రోజులలో అపాయకరమైన కాలములు వస్తున్నాయి. ఎలాగనగా అవేంటంటే, మనుషులలో స్వార్థ పెరిగిపోతుంది. స్వార్థ ప్రియులు, స్వార్థాన్ని ప్రేమించేవారు. ఈరోజు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. ఎంత స్వార్థం అంటే, వారు బాగుపడాలని కోరుకోవడం స్వార్థం కాదు. వారి బాగు కొరకు ఇంకొకరి బాగుని నాశనం చేయాలనుకోవడం స్వార్థం కదా. నేను ముందుండాలి అనుకోవడం స్వార్థం కాదు. వాడిని తొక్కేసి నేను ముందుండాలనుకోవడం స్వార్థం కదా. ఎంత స్వార్థంగా తయారైపోతున్నారంటే మనుషులు ఈ అవసరానికి ఎంత వాడుకుంటున్నారు. ఎంత మనిషి ఒక ఆట బొమ్మను చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇవి దేవుని రాకడకై సూచనలే. స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, డబ్బుని ప్రేమించేవారు, బింకములాడు వారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్పువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, చేసిన మేలులు మరిచిపోయేవారు, అపవిత్రులు, అనురాగహితులు. అనురాగాలు ఏముండవు వీళ్ళకి. ఎంత ప్రేమ చూపినా ప్రేమను మర్చిపోయే అనురాగహితులు, అతి ద్వేషులు. ఊరుకూరికే కొంతమందిని ద్వేషిస్తూ ఉంటారు. ఊరుకూరికే వారిది తప్పు, వీరిది తప్పు అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అతి ద్వేషులు, అర్థమవుతుందమ్మా? అనురాగహితులు, ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు వినేవే, ఎప్పుడు మీకు తెలిసినవే. కానీ ఎందుకు ఈరోజు చెప్పాల్సి వస్తుందంటే, ఇవన్నీ అంత్యకాలములో ఎక్కువైపోతున్నాయి. అంత్యకాలములో ఇవి రోజు రోజు అపవాదకులు, అపవాదిలాగా ప్రవర్తిస్తూ అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వాదనలకి ప్రారంభమయ్యేటువంటి వారు. అజితేంద్రియులు, అజిత అంటే గెలవలేనివి. ఇంద్రియములు అంటే కళ్ళు, చెవులు, నాలుక, మనసు, కోరికలు. అజితేంద్రియుడు అంటే ఇంద్రియాలు గెలవని వారు. క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచిని ద్వేషించే వాళ్ళు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాభావము ఎక్కువగా ప్రేమించేవారు. వీళ్ళంతా ఎవరిలో ఉంటాయి ఈ లక్షణాలు? 5. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు నయ్యుంతురు. ఇట్టి వారికి విముఖుడువైంది. దేవుని రాకకై ఈ 6వ సూచన ఏంటో తెలుసా? భక్తిలో శక్తి లేకపోవడం. భక్తిలో శక్తి లేకపోవడం వల్లే క్రైస్తవులలో స్వార్థం పెరిగిపోతుంది. భక్తిలో శక్తి లేదు. పాపం ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, అది కామన్లే అన్న, పాపం చేయని వాళ్ళు ఎవరుంటారు? పాపం సాధారణం. కాలాలు మారినా, తరములు మారినా పాపం విషయంలో దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. ఏ కాలములో అయినా పాపం పాపమే. ఎలాంటి పరిస్థితులు వచ్చినా పాపం పాపమే. అబ్రామున్న కాలంలో పాపం చేసిన పాపమే, దానియేలు కాలంలో పాపం చేసిన పాపమే, నేటి కాలంలో పాపం పాపమే. కానీ ఎందుకు పాపాన్ని సాధారణం చేసేసారు ఈ రోజుల్లో? ఏదైనా అంటే చాలా అబద్ధం ఆడినోళ్ళు ఎవరు ఉంటారండి? స్వార్థం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉంటారండి అంటే ఉన్నారండి, మార్చుకోవాలండి. వాటిలో కొనసాగింపబడితే ఎలాగా? రాకడ సమీపంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశములోకి వచ్చి బూర ఊదినప్పుడు మచ్చ, డాగు, ముడత లేని వధువు సంఘముగా, పరిశుద్ధతను కాపాడుకున్న వ్యక్తిగా నీవు నిలబడాలి. పాపాన్ని సాధారణంగా మలచితే నువ్వు ఎలా నిలబడతావు ఆయన రాకడలో? ఆయన రాకడలో విడవబడే గుంపులో ఉండవలసి వస్తుంది కదా. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, మహిమ వస్త్రం, ఈ వస్త్రములు కట్టుకొని కప్పుకొని ఆయన ఎదుట నువ్వు నిలబడాల్సింది పోయి, నీతి లేదా, పరిశుద్ధత లేదా, రక్షణ సరిగ్గా కాపాడుకోలేకపోయావా, ఆయన వచ్చినప్పుడు విడవబడే గుంపులోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త.
అప్పటి వరకు ప్రియుని కొరకు ఎదురు చూచింది, ప్రియురాలు పాటలు పాడింది, గంతులు వేసింది. జన్ ఒక మాట చెప్పిన సాధారణ ఏముందిలే అనుకుంది, వస్త్రాలు తీసేసింది. తీసేసిన సమయంలోనే వచ్చాడు ప్రియుడు. ఊహించని వేళలో వచ్చాడు, దొంగ వలె వచ్చాడు. వస్త్రం లేదు. ఆమె బయటకు వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు చాలా మంది వస్త్రం తీస్తున్నారు. వస్త్రం తీయటం అంటే రక్షణ వస్త్రం తీస్తున్నారు. గొడవలు ఏమైనా వచ్చాయంటే మాత్రం రక్షణ వస్త్రం పక్కన పెట్టి గొడవలు ఆడుతున్నాను. నేను రక్షణ పొందానే, వారిలాగా నేను మాట్లాడకూడదే, వారిలాగా నేను చూడకూడదే, వారిలాగా నేను అలా చేయకూడదే, వారు అన్యులు ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేయడం ఏంటి, అన్యులు అక్రమమైన క్రియలు చేస్తున్నారు, నేను చేయడం ఏంటి, అన్యులు పాపంలో తిరుగుతున్నారు, ప్రేమ అనే మాయలో తిరుగుతున్నా, నేను తిరగడం ఏంటి, అన్యులు తాగుతున్నారు, తిరుగుతున్నారు, వ్యభిచార జాగ్రత్తలో పడిపోయి నేను పడడం ఏంటి, అన్యులు ఇంట్లో వాళ్ళని ఏడిపించి వివాహాలు చేసుకుంటున్నారు, నేను చేసుకోవడం ఏంటి, అన్యులు పాప సహితమైనటువంటి స్థలాల్లో తిరుగుతున్నారు, నేను తిరగడం ఏంటి అనే ఆలోచన ఉంటుందా? వస్త్రం తీసి పక్కన పెట్టి ఎంజాయ్ చేసి మళ్ళీ వచ్చి రక్షణ వస్త్రం వేసుకొని క్షమించిన ఆయన, క్షమించిన ఆయన అలవాటైపోయిందా? క్షమిస్తున్నాడని చెప్పేసి అని కృపను వ్యర్థం చేద్దామా? ప్రేమిస్తున్నాడని చెప్పి ఎరిగి చెడిపోదామా? తెలిసి తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో గాని నిజమైన క్షమాపణ అడిగే మనసు నీకు రాదు. భ్రష్ట మనసు వచ్చేస్తుంది. జాగ్రత్త. ఎవరికైనా మనం పాపం అలవాటైపోయింది ఈ రోజుల్లో. పిల్లల్లో ఏమి భయం ఉండక్కర్లేదా కొంచెమైనా? క్రైస్తవులలో బూతు మాటలు, గొడవలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఇది పాపం అని అర్థం కావట్లేదా? నేను క్రైస్తవుడిని, ప్రభు నమ్ముకున్నాను, ఇలాంటి పాపం నేను చేయకూడదు అనే ఆలోచన ఉండక్కర్లేదు. ఇంట్లో అన్న తర్వాత గొడవలు అవుతాయి, అవును అవుతాయి, కానీ ఎంతవరకు? ఏదో అసమాధానం వచ్చిందంటే కాసేపట్లో పోవాలి. బూతులు ఆడుకుంటారు ఇంట్లో. భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే ఎందుకు బూతులు ఆడుతున్నారు? పిల్లలు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎందుకు అనవసరమైన గొడవలు? ఎందుకు సాతానుకు అవకాశం ఇస్తున్నారు? బుద్ధి ఉండక్కర్లేదా? జ్ఞానం ఉండక్కర్లేదా? రాకడతి సమీపంగా ఉంటే చేసే పనులేంటి మనం? నేను బాప్తీసం తీసుకున్నా, నేను ప్రభువులో ఉన్నా, నేను అన్యజనుల్లాగా నేను ప్రవర్తించకూడదు, నా ప్రవర్తన మారాలి, నా విధానం మారాలి, నేను రూపాంతరం చెందాలని ఆలోచన ఉండక్కర్లేదా? ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్న నీవు రేపు దేవుని రాకడొస్తే విడవబడకుండా ఎత్తబడతావు. ఎలా ఎత్తబడతావు అనుకుంటున్నావు? నేను నిన్ను ఎరుగునంటాడు. ఎందుకంటే చాలా లేదు నీ దగ్గర. భక్తి చాలా, విశ్వాసం చాలా, పరిశుద్ధత చాలా, ప్రేమ చాలా, ఏది చాలా? ఎలా నిన్ను దగ్గర చేర్చుకోవాలి దేవుడు? ఎలా నిన్ను దేవుడు తన రెక్కల నీడలో నిన్నుంచి నిన్ను తన రాజ్యంలోకి ఎలా తీసుకెళ్తాడు? పాపం సాధారణం అయిపోయింది ఈ రోజుల్లో. చాలా మంది పాపాన్ని ఏముందిలే అనుకుంటున్నారు. జాగ్రత్త. మనం ఎవరమైనా, నిన్నైనా నన్నైనా, పాపం సాధారణంగా కాదు. అలవాటు ఉంటే ప్రార్థన చేసుకొని దేవుని శక్తి వదిలిపెట్టు, కానీ కంటిన్యూ చేస్తూ కృపని వ్యర్థపరచి భ్రష్టత్వమునకు లోబడద్దు. 2 సారీ ఈ రోజుది 2, మామూలుగా అయితే 7. దానియేలు 12:4. దానియేలు గ్రంథం. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం మంది గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు నాతోడు చెప్పాను. అంత్య దినాల్లో ఏది అధికమవుతుందట? చదువుకున్న మాటేనమ్మా. అంత్య దినాల్లో ఏం అధికమవుతుంది? మాటలు మరుగు చేసి. ఆ వచ్చిన ఒకసారి చదివేది ఎందుకంటే అందరూ వినాలి. అంత్యకాలము వరకు ఈ గ్రంథములను ముద్రింపము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును. అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలు నాతో చెప్పి. ఇప్పుడు గబ్రియేలు ఏం చెప్పారు?
ఏం అధికమవుతుందని చెప్పారు? తెలివి అధికమవుతుంది. తెలివి, జ్ఞానం పెరుగుద్ది. ఈ రోజుల్లో ఒకప్పటి కాలానికి మించితే జ్ఞానం ఎక్కువైపోయింది. ఒకప్పటి కాలంలో ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే ఉత్తరాలట. కొన్నాళ్ళు పావురాలు పోయాయి, తర్వాత పోస్ట్ మ్యాన్లు పోయారు. ఇప్పుడు ఫోన్ వచ్చేసింది, అమెరికాలో ఉన్నోడిని కూడా ఇక్కడ మాట్లాడేయచ్చు. ఎంత టెక్నాలజీ డెవలప్ అయిపోయిందో మీకు క్రొత్త ఏం కాదు. లైట్లు వేసే పని లేదు, కొన్ని ఇళ్లలో మనం అడుగు పెడితే ఆటోమేటిక్గా సెన్సార్ లైట్ వేసేస్తుంది. అంత టెక్నాలజీ, అంతా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోయింది. అసలు ఎంత వర్క్ చేసేస్తుందో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అన్నీ సాధ్యమైపోతున్నాయి. మనిషిలాగానే మాట్లాడుతున్నారు. చాట్ జీపీటీ, ఇప్పుడు ఉదాహరణకి చాట్ జీపీటీలో నేను బాధపడుతున్నాను అని పెట్టు, అది ఎట్లా మాట్లాడుద్దంటే మనుషులు చెప్పినట్టే చెప్పుద్ది. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు, ధైర్యంగా ఉండు, టైంకి తిను, ఏంటి అని ఫ్రెండ్ మాట్లాడినట్టు మాట్లాడుద్ది అది. కారణం ఏంటంటే అంత టెక్నాలజీ వచ్చేసింది, రోబోల్లాగా. ఇంత జ్ఞానం అధికమవుతుంటే మనుషులు జ్ఞానాన్ని పరిశుద్ధత వైపు మలుచుకోవాలి. కానీ ఈరోజు జ్ఞానం ఎక్కువైపోయి మనుషులు ఆ పరిశుద్ధతను పక్కన పెట్టేస్తున్నారు. అధిక జ్ఞానం. ఈ జ్ఞానాన్ని వాడుకోవాల్సిన మనం, ఈ జ్ఞానాన్ని ఇంకా దేవుని పనికి ఉపయోగించుకోవాల్సిన మనం, ఈ జ్ఞానం, ఈ తెలివిని పాపానికి వాడుకుంటున్నామట. అది దేవుని రాకడకు ఒక సూచన. అంటే తెలివి అధికమవుతుందట దేవుని రాకడ ముందు. ఈరోజు అధికమైంది తెలివి చాలా. ఒకప్పటి కాలంలో ఉన్న టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడు ఉన్నారు చూడండి కొంతమంది పెద్దవాళ్ళు, వాళ్ళని అడిగితే చెప్తారు, అయ్యా మేము చిన్నప్పుడప్పుడు బస్సులు ఉండేవి కాదు, నడుచుకుంటా ఇన్ని కిలోమీటర్లు వెళ్ళే వాళ్ళం అని చెప్పారు. ఇప్పుడు బైకులు, ప్రతి ఇంటికి బైకు. ఎంత టెక్నాలజీ అంటే అప్పుడు కాలంలో ఎవరన్నా ఏదైనా చచ్చిపోయినా ఎప్పుడుకో తెలిసేదంట. ఇప్పుడు ఫోన్, వాట్సాప్, అన్నీ. అసలు ఎంత తెలివి పెరిగిపోయిందో జనాల్లో, ఎంత జ్ఞానం పెరిగిపోయిందో. ఇంత తెలివి అధికమవుతుంది అంటే ఇది కూడా దేవుని రాకడకు ఒక సూచనే. అంత్య దినాల్లో జ్ఞానం అధికమవుతుందని ఉంది కదా వాక్యంలో. ఇప్పుడు జ్ఞానం అధికమవుతుంది కదా, ఒకసారి ఆలోచించండి. తరువాత ఎనిమిదవది, త్వరగా చెప్పు. మత్తయి 24:14. మత్తయి సువార్త 24:14. ఈ రాజ్య సువార్త సకల జనులకు లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ సువార్త లోకమంతటా ప్రకటింపబడిద్దంట, ఆ తరువాతే అంతం వస్తుందంట. ఆ తరువాతే అంటే దాని అర్థం ఏమిటంటే దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభు రక్షకుడనే విషయం లోకమంతా చెప్పేటువంటి రోజులు వస్తాయట. ఈ రోజులు ఆ రోజులే. ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి అడవికి దేవుని వాక్యం వెళ్ళిపోయింది మిషనరీస్ ద్వారా. ఇంకా టెక్నాలజీ, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా సువార్త ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు చేరుతుంది. ఎప్పుడైతే అన్ని దేశాలకు చేరుతుందో అప్పుడు దేవుడు రాకడ వస్తుంది. కొంతమంది అంటారు ఇంకా వెళ్ళలేదు, కొన్ని వెళుతుంది, వెళ్ళిపోతుంది చాలా వరకు. వాళ్ళు మారు మనసు పొందలేదు కానీ చాలా ప్రాంతాలకు వెళ్ళింది సువార్త. వెళుతుంది కూడా, వెళుతుంది. అంటే ఎనిమిదవదిగా దేవుని రాకడకై సూచన ఏంటంటే సువార్త ప్రపంచమంతా ప్రకటింపబడుతుంది. అది కూడా ఒక సూచన. తర్వాత అక్కడే మత్తయి 24:9. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుతురు. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న రోజులలో ఇంకొకటి ఏమిటంటే క్రైస్తవులంటే అందరూ ద్వేషిస్తారట. క్రైస్తవులంటే అందరూ తక్కువ చేసి మాట్లాడతారట. నిజం చెప్పాలంటే ఇది అవుననే చెప్పాలి. క్రైస్తవులను చంపుతున్నారు, క్రైస్తవులంటే గొర్రెలను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ ఎక్కడో మాట్లాడితే ఓకే, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఫలానా మీరు క్రైస్తవులు కదా,
అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడండి అంటే క్రైస్తవులను తక్కువ చేసి మాట్లాడతారు. ఎవరైనా చర్చికి వెళ్ళారంటే చాలు, వారిని గురించి కామెంట్లు చూస్తే ఎన్ని మాటలు మాట్లాడేస్తారు. క్రైస్తవులంటే చులకన, క్రైస్తవులంటే వారు ఒక దేశ ద్రోహులు అన్నట్లు చూస్తారు. క్రైస్తవుడు నిజంగా దేశాన్ని ప్రేమించేవాడు, దేశం బాగుండాలని 24 గంటల్లో కుదిరినప్పుడల్లా మొరపెట్టేవాడు, ఉపవసించేవాడు క్రైస్తవుడు. ఈరోజు దేశ ప్రేమ మాకుంది అన్నవాడు దేశం బాగుండాలని వారు నమ్మే దేవుణ్ణి కూడా వాడు ఏ రోజు కోరుకొని ఉండడు. కానీ దేశం కొరకు నిజదేవుని వైపు చూస్తూ ప్రార్థించేవాడే క్రైస్తవుడు. ఈ క్రైస్తవుడికి దేవుని ప్రేమ లేదు, అదే దేశం మీద ప్రేమ లేదంటారు. దేవుణ్ణి ప్రేమించేవాడు దేశాన్ని ప్రేమిస్తాడని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని భయపడద్దు, ఇది దేవుని రాకకై ఒక సూచనే. మిమ్మల్ని అయ్యా నేను క్రైస్తవురాలు, నన్ను ఆఫీసులో తక్కువ చూశారు, నన్ను పొలం కాడ తక్కువ చూశారు, నన్ను పలానోళ్ళు తక్కువ మాట్లాడారు, భయపడొద్దు. ఎందుకంటే బైబిల్లోనే ఉంది, ఆయన రాకడ ముందు ద్వేషింపబడతారు. మీరు చేసిన, మిమ్మల్ని క్రైస్తవులను తెలిసిన వెంటనే శ్రమల పాలు చేస్తారు, మీకు శ్రమలు అప్పగిస్తారు. అలాంటి వాటికి వేటికి మీరు భయపడద్దు. తర్వాత 10వది, సమయం లేదు, మనుషులు ఆత్మీయ నిద్ర కలిగి ఉంటారు. 25వ అధ్యాయంలో మత్తయి సువార్తలో రాయబడి ఉంటది కదా, సిద్ధపాటు లేని కన్యకలు ఆత్మీయ నిద్ర. అంటే ఒక మాటలో చెప్పాలంటే చర్చికి వస్తారు, ప్రార్థనలో ఉంటారు, కానీ ఆత్మ మాత్రం నిద్రపోతూనే ఉంటుంది. ఆత్మీయ సోమరితనం ఇది ఎక్కువైపోద్దట. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ పరలోకం వెళ్ళే వాళ్ళు లేరు. ఎందుకంటే ఆత్మీయంగా వారు నిద్రపోతున్నారు, ఆత్మ నిద్ర. కాబట్టి మీరు మృతులలో నుండి లేచినట్టు లేవమని ఉంటుంది వాక్యంలో. నిద్ర మేలుకొని వేళ అయినదని ఉంటుంది వాక్యంలో. అందుకని ఇప్పటికైనా ఆత్మీయ నిద్ర ఎక్కువైపోద్దంట. ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మంది ఉన్నారు, కానీ క్రీస్తులో కొందరే ఉన్నారు. మందిరాలలో చాలా మంది ఉన్నారు, కానీ పరలోకంలో కొందరే ఉంటారు. అందుకని ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ రాకడ సూచనలన్నీ విన్న మనం నీ రాకడలో ఎత్తబడేటకు నన్ను సిద్ధపరచని ప్రార్థన చేసుకుందామా? అందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా అందరం? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, నీ రాకడలో ఎత్తబడినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. మేము సిద్ధపాటు లేని వారి వలె, సూచనలు ఎరుగని వారి వలె ఉన్నాం. నిజమే, మనుషులు ఆత్మీయంగా నిద్రపోయే స్థితిలో ఉంటారని, ప్రేమ చల్లారిపోతుందని, అయ్యా తెలివి పెరిగిపోతుంది, తెలివి ఎక్కువైపోతుంది, నిన్ను నమ్ముకున్న వారి ద్వేషించి దూషించే రోజులు వస్తాయని, పాపం సాధారణమవుతుంది, ఈ సూచనలన్నీ మా రోజుల్లో ఉన్నాయి. మేము ఇప్పటికైనా మా జీవితాలను సరిచేసుకొని నీ రాకకై సిద్ధపడినట్లుగా మమ్మల్ని అంతపరచండి. ఈరోజు ప్రార్థన ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అయ్యా, ఎవరెవరు ఏ సమస్యతో పాల్గొన్నారో ఆ సమస్య నుంచి విడుదల ఇవ్వమని, సమాధానం ఇవ్వండి, సంతృప్తి ఇవ్వండి. స్వస్థదేవాని పిల్లలకు తోడుగా ఉండి క్షేమకరమైన వాతావరణాన్ని నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని, నీ బిడ్డలకు తోడుగా ఉండి బలపరచమని. రేపటి నుంచి ఉపవాసం ఉండాలనుకుంటున్నాం. అందరికీ మీరు శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించి, మీరు భద్రపరిచి, బలపరిచి, సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన మనకి, మన కుటుంబానికి, ఈ ఉదయకాల ప్రాంతంలో పాల్గొన్న వారందరికీ, ఈ వర్తమానం విన్న వారందరికీ ప్రభు కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. వందనాలు.